హాయ్ హలో వెల్కమ్ టు ఖల్నాయక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం డాబా స్టైల్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇంట్లోనే. ఫస్ట్ బౌన్లో చికెన్ తీసుకొని వాష్ చేసుకోవాలా. మంచిగా వాష్ అయిన తర్వాత మసాలా అన్ని తీసి పక్కన ప్రిపేర్ చేసుకోవాలా. గ్యాస్ మీద స్టవ్ మీద ఒక బౌన్ పెట్టేసి అది కొంచెం హాట్ అయిన తర్వాత వేడైన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. మనం ఆయిల్ అయితే వేడి అవుతూనే అందులోకి అయితే మసాలా వేసుకోవాలి. మనం జీడిపప్పు, ఎర్రమిర్చి, జీలకర్ర, యాలక, చెక్క వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అలా ఇలా తిప్పుకున్నాక మనం అది కొద్దిసేపు ఉండేసి వేడవుతుంది. వేడవుతానే అందులోకి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా అవుతూనే అందులోకి అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. వాళ్ళకి అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసి కొంచెంసేపు ఆగితే ఈ మొత్తం అంతా కాలిపోయి పచ్చి వాసన అనేది పోతాయి. తర్వాత అందులో చికెన్ అయితే వేసుకోవాలి. మనం చికెన్ వేసుకొని మంచిగా కొంచెం తిప్పేసుకొని నీట్గా మొత్తం లోపలికి ఆయిల్ అంతా పట్టేటట్టు చికెన్కు తిప్పేసుకొని అందులోకి అయితే టమాటా వేసుకోవాలి. టమాటా పైన మనం టమాటాలు వేస్తానే ఇంకా దానిపైన కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. మొత్తం అంతా ముక్కలకి అయ్యేటట్టు ముక్కలు పడితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. అది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు ఆగాలి. దాని తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి, తిరుపుకోవాలి. అయితే చిక్కగా చికెన్లోకి ఒక పులుసు మాదిరి వస్తే ఇక వేడి అన్నంలో ఆ ముక్క వేసుకొని కొద్దిగా ఆ పులుసు వేసుకొని కలిపేసుకొని తింటే అబ్బా కమ్మదనమే వేరు. అందులో జీడిపప్పులు మనకు తగులుతా సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి కొన్ని ఆనియన్స్ పెట్టుకొని బాగా మంచిగా కలిపేసుకొని తింటే సూపర్.